ఆ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత బీజేపీ వైపు చూస్తున్నారా? కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా? కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల నుంచి బయటపడేందుకు ఆయనకు కమలం పార్టీ అండ కావాలని భావిస్తున్నారా? ఇప్పటికే ఒకసారి జైలు జీవితం అనుభవించారు. మళ్ళీ జైలు కష్టాలు భరించే స్థితిలో ఆయన లేరా? అందుకే పాత టీడీపీ మిత్రులు ప్రస్తుత బీజేపీ ప్రజాప్రతినిధులతో ఆ మాజీ ఎమ్మెల్యే రాయబారం నడుపుతున్నారా? బీజేపీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కాషాయ కండువా కప్పుకోవడమే ఆలస్యమా? ఇంతకు కమలంపై మక్కువ పెంచుకుంటున్న మాజీ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుస కేసులతో ఫ్యాన్ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కూటమి కేసుల స్పీడ్ కి కొందరు జైలుకి వెళితే మరికొందరు రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఇంకొందరైతే అధికార పార్టీలోకి జంప్ చేస్తూ సేఫ్ గా పాలిటిక్స్ చేస్తున్నారు. అంతలా టీడీపీకి టార్గెట్ గా మారిన వారిలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒకరు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గన్నవరం నుండి వంశీ వరుసగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వంశీ టీడీపీ తరపున విజయం సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో వంశీకి స్పెషల్ బ్రాండ్ కూడా ఉంది. కొడాలి నానితో పాటుగా వంశీ క్రియాశీలక రాజకీయాలు చేసేశారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతవరకు ఓకే అయినా ఆ తర్వాత వంశీ వ్యవహరించిన తీరు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనాలయ్యాయి. నారా లోకేష్ పై వ్యక్తిగతంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్నే రేపాయి. ఓ విధంగా వంశీ వ్యాఖ్యలు నాటి వైసీపీ ప్రభుత్వానికి పార్టీకి తీవ్ర నష్టం చేశాయని వైసీపీ నేతలు ఇప్పటికీ గుర్తు చేస్తున్నారు. అంతేకాదు గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి, నియోజకవర్గ టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడం, ఇలా ఒకటేంటి అధికారంలో ఉన్న 5 ఏళ్లు వల్లభనేని వంశీ చేసిన పనులు ఆయన్ని టీడీపీకి టార్గెట్ గా మార్చేలా చేశాయి. గత ఎన్నికల్లో వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీతో పాటు వంశీ కూడా ఓడిపోయారు. అదే టైంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కూటమి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత వల్లభనేని వంశీని టార్గెట్ చేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సాక్షులను వంశీ బెదిరించారు అంటూ ఆయనపై కేసు నమోదు చేసింది. అంతేకాదు ఈ కేసులో అరెస్టైన వంశీ దాదాపు 6 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఆయన బెయిల్పై బయటకు వచ్చి వైసీపీ తరపున రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల వంశీ గన్నవరం పర్యటన సందర్భంగా జరిగిన గొడవల నేపథ్యంలో మరోసారి ఆయనపై కేసు నమోదైంది. దీంతో వంశీ హైకోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే వంశీ చుట్టూ ఇంకా అనేక కేసుల కత్తులు వేలాడుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ దాదాపు 2 ఏళ్లు మాత్రమే కావస్తోంది. ఇంకా 3 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగనుంది. దీంతో రానున్న రోజుల్లో వంశీపై ఇంకా ఎన్ని కేసులు పెడుతుందో, ఎప్పుడు అరెస్టు చేస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉందట. ఈ కేసులు, అరెస్టుల గోల అంతా భరించడం తన వల్ల కాదని వంశీ భావిస్తున్నారట. అందులో భాగంగా పార్టీ మారడం సరైన నిర్ణయమని వంశీ భావిస్తున్నట్లు ఫ్యాన్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. వల్లభనేని వంశీ తాజాగా బీజేపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. గతంలో వంశీ టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు. అప్పట్లో టీడీపీలో సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి నేతలు కీలకంగా ఉన్నారు. వంశీకి వారితో రాజకీయంగా మిత్రత్వం కూడా ఉంది. 2024 ఎన్నికల ముందు వంశీ, సుజనా చౌదరి ద్వారా బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ప్రయత్నాలకు ఎక్కడ బ్రేక్ పడిందో కానీ వంశీ అప్పట్లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండటం, మరోవైపు ఎడాపెడా కేసుల నేపథ్యంలో వంశీ మళ్లీ కమలం గూటికి చేరే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఇక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ను వంశీ ఈ మధ్య వరుసగా కలుస్తుండటం పార్టీ మార్పు కోసమే అనే ప్రచారానికి బలం చేకూరుస్తుందని అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వంశీ వరుసగా పదే పదే బీజేపీకి చెందిన పాత టీడీపీ నేతలను కలవడం కూడా వైసీపీలో కీలక చర్చకు దారితీసింది. ప్రైవేటు కార్యక్రమం అయినప్పటికీ ఒకసారి వెళ్లి రావటం పరిపాటి. కానీ వంశీ అదే కార్యక్రమాన్ని అడ్డుగా పెట్టుకుని వరుసగా బీజేపీ నేతలకు పదే పదే టచ్లోకి వెళ్లారట. అంతేకాదు ఈ విషయాలను వైసీపీలోని పెద్దలకు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదట. జగన్తో నేరుగా టచ్లోకి వెళ్లేంత అవకాశం వంశీకి ఉండటంతో పార్టీలోని మిగిలిన పెద్దలకు కనీసం మెసేజ్ పాస్ చేయలేనంతగా ఉండటం కూడా వైసీపీలోని నేతలకు ఇబ్బందిగా మారిందనే టాక్ ఉంది.
అయితే ఇదే సమయంలో పార్టీలోని మరో సీనియర్ నేత తన నియోజకవర్గానికి చెందిన నాయకుడు ఒకరు పదే పదే టీడీపీకి టచ్లో ఉంటున్నారని స్వయంగా వంశీ ఫిర్యాదులు చేస్తున్నారట. అయితే వంశీ మాత్రం ఎక్కడా పార్టీ మార్పుపై ప్రకటన చేయలేదు. దీంతో రానున్న రోజుల్లో ఆయన అడుగులు రాజకీయంగా ఎటుపడతాయి అనేది వేచి చూడాలి అంటున్నాయి వైసీపీ వర్గాలు.